హాయ్, దిస్ ఈజ్ రేఖాశ్రీ. శ్రీనిగోయి.com వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్. దాని తర్వాత కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ చేయాలన్న సినిమా ఇండస్ట్రీలో చేరాలన్న ఇంట్రెస్ట్ పెరిగింది. దాని తర్వాత ఒక మంచి ఆర్టిస్ట్గా సినిమా ఫీల్డ్లో చేరి ఒక గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాను. దాన్ని బట్టి ఆ ఇంట్రెస్ట్ వల్ల, ఎక్కువగా ఉన్న ఇంట్రెస్ట్ వల్ల సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత ఓకే, మంచి ఆఫర్స్ వచ్చాయి, అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇప్పటికీ 3 మూవీస్ చేశానండి. ఒకటేమో అనగనగా ఒక అరణ్యం, దాంట్లో హీరోయిన్గా చేశాను, వన్ ఆఫ్ ద హీరోయిన్గా. సెకండ్ విక్కీ మాస్టర్ గారి డైరెక్షన్లో ఫైట్ మాస్టర్ ఆయన, దాంట్లో ఫస్ట్ హీరోయిన్గా చేశాను. దాని తర్వాత అబ్బోవాడ బ్రహ్మాజీ గారి హీరో, దాంట్లో మెయిన్ హీరోయిన్గా చేశాను. ఈ 3 మూవీస్ చేశానండి. ఈ ఫస్ట్ మూవీ రిలీజ్ అయిపోయింది, అనగనగా ఒక అరణ్యం. ఇంకొక 2 మూవీస్ వచ్చి ధూల్ అండ్ అబ్బోవాడ వచ్చి రిలీజ్ కాబోతున్నాయి. ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి ఆర్టిస్ట్గా నేమ్ తెచ్చుకోవాలని దట్ ఈస్ మై అంబిషన్. యాక్టింగ్ పరంగా అయితే బాంబేకి వెళ్ళాను. బాంబేలో ఒక 6 months కోచింగ్ తీసుకున్నాను ఒక అకాడమీలో. రాజ్ కపూర్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, దాంట్లో ఒక 6 months తీసుకున్నాను. డ్యాన్స్ ట్రైనింగ్ అండ్ యాక్టింగ్ అన్నీ వాళ్ళే నేర్పించారు. అంటే యాక్టింగ్ పరంగా ఉన్నారు, డ్యాన్స్ పరంగా ఉన్నారు. డ్యాన్స్లో అయితే ఎక్కువ శ్రియా అండ్ భానుప్రియ గారిని లైక్ చేస్తాను. అండ్ యాక్టింగ్ అయితే సౌందర్య అండ్ కాజల్, బాలీవుడ్ హీరోయిన్ కాజల్, వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి బేసిక్గా నాకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్పాను ఇంతకుముందే మీకు. సినిమా ఇండస్ట్రీలో చాలా మూవీస్ చూసేదాన్ని, చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. దాని తర్వాత చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేశారండి. అడ్డు ఏం చెప్పలేదు, ఓకే నువ్వు క్యారీ ఆన్, నువ్వు చేసుకోవచ్చు అని చెప్పారు. బాగా నాకు సపోర్ట్ చేశారు. మా పేరెంట్స్కి తెలిసిన వాళ్ళ వల్లే నాకు వచ్చింది అవకాశం అని. కాంపిటీషన్ పరంగా అయితే ప్రజెంట్ తెలుగు వాళ్ళని చాలా తక్కువ, రేర్గా తీసుకుంటున్నారు. కానీ బాలీవుడ్ వాళ్ళకంటే ఎక్కువ బాలీవుడ్ వల్ల వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవకాశాలు ఏంటి చేస్తున్నారు కూడా, కానీ వాళ్ళకంటే మన తెలుగు వాళ్ళు ఏం తీసిపోరు. అది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ అబ్జర్వ్ చేసి తెలుగు వాళ్ళని తీసుకుంటే, మళ్ళీ మనం బ్యాక్లోకి వెళ్తే ఒక 30-40 years బ్యాక్లోకి వెళ్తే మొత్తం అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు, చాలా మంచి పేరు సంపాదించారు. అదే ఇప్పుడు వస్తే బాగుంటుంది. ఫస్ట్ టైం కెమెరా ముందు వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఎవరికైనా కొంచెం షివరింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం అందరినీ చూస్తుంటే లైటింగ్స్ అవన్నీ ఎవరికైనా షైగా ఉంటుంది కదా. ఓకే, ఫస్ట్ 2-3 టేక్స్ ఓకే అలా జరిగింది. డైరెక్టర్ చెప్పిన ప్రకారం చేశాను, కానీ అంతగా చేయలేకపోయాను. దాని తర్వాత ఓకే, ఐ కెన్ మేనేజ్. స్టార్టింగ్ వచ్చి కృష్ణవంశీ గారి దాంట్లో చేశాను, రాఖీ. ఫస్ట్ ఆయన మూవీలో చేస్తున్నప్పుడు పెద్ద డైరెక్టర్ ఎలా చేయాలి ఏంటి అని చాలా ఫియర్ అయ్యాను. కానీ లేదు, చాలా కూల్గా, చాలా ప్లెజెంట్గా, చాలా ఈజీగా చెప్పారు. పర్వాలేదు, ఇట్స్ ఓకే, 1-2 టేక్స్ ఒకవేళ రాంగ్ అయినా కానీ, తప్పుగా చేసినా కానీ ఓకే, ఇట్స్ ఓకే అమ్మా, యూ మేనేజ్, యూ క్యారీ అని చెప్పేసి చాలా సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో కూడా చేశాను, దేశముదురు. దాని తర్వాత ఈ 3 మూవీస్ ఆఫర్ వచ్చాయి హీరోయిన్గా. ప్రజెంట్ ఒక మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుందామని అనుకుంటున్నాను. హీరోయిన్గానే చేయాలి అనుకుంటున్నాను. అంతకు మించిన హీరోయిన్ లెవెల్లో క్యారెక్టర్స్ వస్తే ఓకే, డెఫినెట్గా నేను క్యారెక్టర్ చేస్తాను. ఒక మంచి రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను. ప్రజెంట్ నా గోల్ అనేది హీరోయిన్గా చేయాలని. ఆ లెవెల్లో వస్తే కనుక తప్పకుండా క్యారెక్టర్ చేస్తాను. గ్లామర్ ఇష్టపడతాను. నెక్స్ట్ గ్లామర్ అంటే ఓన్లీ అది డ్రెస్సుల్లోనే కాదు, ఏ విధంగా అయినా ఉండొచ్చు కదా. గ్లామర్ అనేది హోమ్లీలో కూడా గ్లామర్ అనేది ఉంటుంది. హోమ్లీగానే ఎక్కువ ఇష్టపడతాను. అలా ఆఫర్స్ వస్తే ఇంకా ఐ విల్ బి హ్యాపీ.
ఎక్కువ సింప్లిసిటీ. సింపుల్గా డ్రెస్ అవ్వడం అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ జస్ట్ సింప్లిసిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువగా డ్రెస్అప్ అవ్వడం అంతే ఇంట్రెస్ట్ ఉండదు. సింప్లిసిటీలోనే ఎక్కడ గ్లామర్ ఉంటుందని చాలామంది అంటుంటారు కదా. మా పేరెంట్స్ ఏం చెప్పారండి, అంతా నాకే వదలదు, అంతా నా చాయిసే అది. దాన్ని బట్టి ఆ క్యారెక్టర్ బట్టి దాని ఇది బట్టి నాకు ఓకే అనుకుంటే నేను చేస్తాను. అది స్టార్టింగ్లోనే వాళ్ళతో చేయడం అంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే స్టార్టింగ్లోనే అంత పెద్ద వాళ్ళ డైరెక్షన్, అంత పెద్ద డైరెక్టర్ వాళ్ళ మూవీలో చేయడం అంటే దట్ ఈస్ నాట్ ఏ కామన్ థింగ్ ఐ థింక్. అందుకని వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం. చిన్న ఫస్ట్లోని చిన్నవి చేస్తే అంతగా మనకి అంత ఏం నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. అంత పెద్ద డైరెక్టర్స్తో చేస్తే ఇంకా మనకి చాలా చేసుకునేందుకు, మనం ఇంప్రూవ్ అయ్యేందుకు ఇంకా చాలా ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పాలి. ఇద్దరు చాలా కూల్గా ఉంటారండి. ఒకవేళ మనకి రాకపోయినా కూడా 2-3 టైమ్స్ కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, ఏంటమ్మా అని కొంచెం తిట్టడం, కొంచెం ర్యాష్గా బిహేవ్ చేయడం అలా ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ అలా కాదు, చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా చెప్తూ ఉంటారు. ఒకవేళ 2-3 టైమ్స్ రాకపోయినా కానీ లేదమ్మా ఇలా కాదు నువ్వు చేయగలవు అని చెప్పేసి ఒక బూస్టప్ని ఇస్తారనమాట. దాంట్లో వాళ్ళిద్దరూ నాకు చాలా లైక్ చేసేది నేను అదే. ఓకే, డ్యాన్స్ యాక్టింగ్ బాగా చేస్తాను అనుకుంటున్నాను నేను. డ్యాన్స్లో క్లాసికల్ టచ్ ఉంది నాకు. నెక్స్ట్ సాల్సా వచ్చు, అన్నీ చేయగలను నేను. పేషెన్స్ ఉండాలి, దాని తర్వాత ఫియర్నెస్ పోవాలి. వాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎదుర్కోవాలంటే చాలా ఇది ఉండాలి మనలో. మనం చాలా ఆలోచించి యాక్టింగ్ పరంగా కానీ, డ్యాన్స్ పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ అన్నిట్లోనూ ఫస్ట్ ఉండేటట్టు మనం ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి.